అండి వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈ రోజు మనం సింపుల్ గా రైస్ లోకి కానీ రోటీలోకి పూరీలోకి ఏదైనా టిఫిన్స్ కైనా వేడి వేడి అన్నంలోకైనా సూపర్ కాంబినేషన్ లాగా తొందరగా అయిపోయే పుదీనా టమాటా పచ్చడి చేద్దామండి. చాలా అంటే చాలా సింపుల్ గా అవుతుంది, క్విక్ గా అయిపోతుంది. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఓకే, ముందుగా నేను ఇక్కడ ఒక 8 అలా పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే 4 పెద్ద టమాటాలు తీసుకున్నాను. పెద్దగానే కట్ చేసుకున్నానండి, ఎందుకంటే మనం వీటిని నూనెలో అలా కాస్త వేయించుతాము. అండ్ పుదీనా ఒక 2 కప్పులలాగా, ఒక 2 పిడికెలలాగా తీసుకున్నాను. ఓకే, చాలా సింపుల్ గా అయిపోతుందండి కర్రీ. ఓకే, పచ్చడి. స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పాన్ పెట్టేసుకొని నేను ఒక 1 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నూనె కాస్త వేడైందండి. ఇప్పుడు ఇందులోకి నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. సిమ్ లో పెట్టేసుకోండి, మూత పెట్టేసుకొని వీటిని ఒక 5 సెకండ్ అలా కొంచెం వేగాక మనం టమాటాలు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను టమాటాలు యాడ్ చేసుకుంటున్నాను. 3 పెద్ద టమాటాలు తీసుకున్నానండి నేను. టమాటాలు బాగా మగ్గాలి, మగ్గేంత వరకు మనం మంచిగా ఉడకబెట్టుకుందాము. ఇలా మూత పెట్టేసుకొని టమాటాలు మంచిగా మగ్గేంత వరకు ఉడకబెడదాం. చూడండి, ఇక్కడ టమాటా మంచిగా మగ్గిందండి. మొత్తం స్కిన్ అలా పైన పైన పొట్టంతా ఊడిపోయి వస్తుంది కదా. ఈ స్టేజ్ లో మనము ఆల్రెడీ తీసుకున్నాం కదా పుదీనా వేసి పుదీనా కూడా కాస్త మగ్గనివ్వాలి. కనీసం ఒక 3 నుంచి 4 నిమిషాలు, 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మగ్గనిచ్చేసేయండి. కొంచెం ఉడకనివ్వాలి. ఇప్పుడే టేస్ట్ చాలా బాగుంటది. చూడండి, ఒక 5 నిమిషాలు అయిపోయాక మనకి పుదీనా మంచిగా మగ్గింది. ఈ స్టేజ్ లో నేను ఆల్రెడీ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నానండి. నానబెట్టేసి పక్కకు పెట్టుకున్నాను. సో దీన్ని యాడ్ చేసేస్తున్నాను. చింతపండు వేసాక ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా కాస్త ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ అలా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని మనం చల్లానిద్దాం. చల్లారాక దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇంకొన్ని వేసేసుకొని. ఓకేనా అండి, నేను స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనిస్తున్నాను. మన టమాటా పుదీనా అంతా చల్లగా అయిందండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 4 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి నేను 2 టీ స్పూన్ల నువ్వుల పొడి, నువ్వులు పల్లీల పొడి యాడ్ చేస్తున్నానండి. ఇది యాడ్ చేస్తే ఏంటంటే చాలా టేస్టీగా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నువ్వుల పల్లీల పొడి ఒకవేళ రెసిపీ ఎలా చేయాలి అని కావాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా అండి. ఇలా పొడి మనం ఎప్పుడైనా పట్టి పెట్టుకుంటే ఇలా ఫ్రై ఐటమ్స్లోకైనా దీంట్లోకైనా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1 టీ స్పూన్ అలా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని మంచిగా పేస్ట్ చేసేసుకుందాము. చూడండి, ఇక్కడ మన పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తాలింపు చేసేసుకోవడమే అండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకేనా అండి. స్టవ్ ఆన్ చేసేసుకొని పోపు కోసం ఒక 1.5 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1/2 టీ స్పూన్ అలా ఆవాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తాను. అలాగే ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఇలా ఒక 2 సెకండ్లు అలా ఫ్రై చేసుకున్నాక అంతే అండి, మనం ఆల్రెడీ పక్కకు పేస్ట్ చేసి పక్కకు పెట్టుకున్న వాటిని యాడ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదండి, చాలా అంటే చాలా సింపుల్ గా అయిపోతుంది కర్రీ. అయిపోయిందండి, పుదీనా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడి వేడిగా అన్నంలోకి, దోశ, పూరి, చపాతి దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా అండి. మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము.